శ్రీదేవి డ్రామా కంపెనీ. సార్ రాక రాక స్వర్గానికి వచ్చాము. ఇక్కడ రంభా ఊరసి మేనకలు డాన్స్ చేస్తారంట కదా, ఏదన్నా దానికేం భాగ్యం? ఇక్కడ దాకా మీరు వచ్చాక ఎందుకు చూపించకుండా హలో, హలో. వాళ్ళు ఒక రేంజ్ లో ఉంటారు, పిలిపిస్తాం. భయ్యా స్వర్గంలో ఉండే రంభా ఊర్వశి మేనకల్ని ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదే. కానీ భూలోకం నుంచి వస్తున్నారు చూడు, నేను తెప్పిస్తున్నాను మంచి రంభా ఊర్వశి మేనకల్ని. భూలోకంలో ఆల్మోస్ట్ అందరిని చూసాను. వాళ్ళని చూశాక వాళ్ళే బెటర్ అనిపిస్తారు నీకు, చూడు కావాల్సి. సరే ఇది అయిపోయిన తర్వాత కొంచెం రెడీ చేసి ఉంచండి. ఓకే, మంచి డాన్స్ కి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ భూలోకం రంభా ఊరసి మేనక ఫర్ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. यात्रिकन कृपया ध्यान दें, गाड़ी नंबर 143 श्रीदेवी ड्रामा कंपनी प्लेटफॉर्म पे आ गए हैं।
లేస్తే ఆకలిస్తే అన్నం పెడతా చూస్తే ఆయిల్ పెడతా మూడొస్తే పొత్తులు పెడతా చిన్నోడా కరెంటు కాస్త పోయే నా బొడ్డాను కళ్ళంతాయే తెల్లారి చూస్తే మావా నాకేమైంది తెలియకపోయే అనబోడే గందా తెలుసున్నోడే గందా చివరాసని పిలిచుందా పిలిచిందే తప్పయిందా అబ్బా ఓపెన్ అని మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసారా దొంగ అయ్యి బాబోయ్ ఇది కళా నిజమా గిరి పిల్లగాడే పచ్చి పీసులు పీకేసాడే పీసులు పీకేసాడే నా సొమ్ములు దాచేసాడే That was a fantastic performance. So energetic and మన వల్ల కాదు మనం అది నేను ఎప్పుడో చెప్పాను నీ వల్ల కాదని వాళ్ళు వినట్లేదు. చెప్పాలి కదా ఏదో ఒకటి అని సరే, తప్పక కానీ. నేను చెప్పడం కన్నా ఇంద్రజ గారి నోటి నుంచి ఇంకా బాగుంటది. ఇంద్రజ గారు ప్రియా మీరు ఎంత లవబుల్ పర్సన్ మీ పర్ఫార్మెన్స్ అంతే లవ్లీగా అనిపించింది అండ్ ఐషు you're looking so cute today and your performance also so cute థ్యాంక్ యూ సో మచ్ and Dolly mass Thank you so much, చాలా ma'am. బాగా అనిపించింది మాస్ గా అనిపించింది అండ్ లాస్ట్ గా మీ ముగ్గురు కలిసి చేసిన సాంగ్ అయితే అద్దరింది అంత నైస్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ మ్యామ్. మహేశ్వరి ముగ్గురు చాలా అందంగా డాన్స్ చేశారు. గుడ్ స్పిరిట్, ఇట్స్ అ వెరీ గుడ్ కాంపిటేటివ్ స్పిరిట్. చాలా బాగా డాన్స్ చేశారు అండ్ ప్రిటీ గర్ల్స్, ఆల్ ద బెస్ట్ యూ. మా భూలోకం రంభా ఓరసి మేనకలండి. మాకంటే ముందు పెద్దలు తండ్రి గారు మాట్లాడతారు. అసలు ఏమయ్యా ఒక్కరైనా రాజుల్లా ఉన్నారా ఆ రెంట్కి తెచ్చిన కాస్ట్యూమ్స్ ఎక్కడ అద్దె ఎక్కువ అయిద్దా అని చెప్పి ఆ టెన్షన్ కనపడుతుంది తప్ప ఒక్కరిలైనా ఆ రాజస్వం ఏమీ లేదు. ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇప్పుడే చెప్తున్నా ముగ్గురు స్వర్గంలోనే ఉండిపోండి. రాంబా ఊరసి మేనక్ తో పాటు మీరు కూడా కంటిన్యూ అవుతారు కానీ డాన్స్ ఎదురుగా. థ్యాంక్ యూ సార్. తండ్రి గారు ఏమైనా మాట్లాడతారా? అద్భుతం, అమోఘం. ఈ ముగ్గురిని ఇక్కడనే ఫిక్స్ చేసేయి. ఏమంటావు? ఎడిటర్ ఉన్నాడు మీది కూడా చూసినట్టే చూసి అలా అలా మీ ముగ్గురు చాలా బాగా చేశారు. మీ పర్ఫార్మెన్స్ కి ఎన్ని నాణ్యములు కావాలి? అసలు ఈ ఎపిసోడ్ మీకు ఎన్ని నాణాలు ఇస్తున్నారా మామూలుగా? అది వాళ్ళ ముగ్గురు విడివిడిగా వేసింది ఒకటైతే గానీ లాస్ట్ లో ముగ్గురు కలిసి చేశారు చూసారా, అది మాత్రం ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది. ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది. ముగ్గురు కలిపి బాగా చేశారు కానీ ఆ డాన్స్ కి నువ్వు యాడ్ అయితే అందం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆయన యాడ్ అయ్యారు మంచిలో మీరు చూడలేదా? అరే చీకట్లో ఏంటి ఏం జరిగింది? నాకు రాము అన్న దీని కొరియోగ్రఫీ అరే మొత్తం లైట్స్ ఆఫ్ అయితే అప్పుడు నువ్వు వెళ్ళి ముద్దు పెట్టాలరా అన్నాడు. దగ్గరికి వెళ్ళి నిజంగానే ముద్దు పెడదామని ఇలా చూసిన తర్వాత నాకు నేనే పెట్టుకొని వచ్చేసాను. మరి ఈ సాంగ్ ని ఎంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేస్తున్న రాము మాస్టర్ అండ్ బాయ్స్. మేడం రాము గురించి ఆయన ఈ స్టేజ్ మీదే చాలా డిఫరెంట్ జానర్స్ చేశారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ కెన్ సీ అన్ ఇంప్రూవ్మెంట్ ఆయన కొరియోగ్రఫీలో. అండ్ ముగ్గురికి వాళ్ళ వాళ్ళ స్టైల్ కి తగినట్టు చేశారు మాస్టర్. సూపర్ ఫెంటాస్టిక్. మహేశ్వరి గారు రాము మాస్టర్ ఈజ్ బేసికల్లీ జబర్దస్త్ లోని మా అందరితో పాటు స్కిట్స్ చేస్తారండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తనలో కొరియోగ్రాఫర్ బయటపడ్డాడు. సో ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్తున్నాడు అనమాట. రియల్లీ నైస్ టు మీట్ యు రాము మాస్టర్.
వెరీ నైస్ స్టెప్స్ అండ్ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు గ్రేస్ఫుల్ గా ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అందగిస్తుందని దానికి తగ్గట్టు కోరియోగ్రాఫ్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్.